నిజామాబాద్ జిల్లా ఇందూరులో ఆనవాయితీగా వస్తున్న ఊర పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఎమ్మెల్యే మొదటిసారిగా ఊర పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢంలో నిర్వహించే ఊర పండుగ పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోందంటున్న ఎమ్మెల్యే ధన్పాల్తో మా ప్రతినిధి ఆంజనేయులు ఫేస్ టు ఫేస్. ఊర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో మీరు అమ్మవారికి పూజలు నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం ఊరు పండుగ రోజున నేను అమ్మవారిని కోరడం జరిగింది. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని నేను కోరుకున్న నా కోరికను అమ్మవారు ఈ రూపంగా ఎమ్మెల్యేగా గెలిపించడం, ప్రజలందరూ కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, అనాదిగా వస్తున్న ఈ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలో ముఖ్యంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఊరు పండుగలు చేసుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా ఇందూరు నగరంలో ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం ప్రతి వీధిలో కూడా పండుగ వాతావరణమే. అమ్మవారి ఆశీర్వాదము ప్రజలపైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులు వారికి అనుకూలమైన వర్షాలు పడి అతివృష్టి అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని అమ్మవారిని కోరుకుంటూ, మరి ఒక్కసారి ఈ ఊరు పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్వసమాజ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారత్ మాతాకి జై. అయితే ఊర పండుగ అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారమని, భక్తి శ్రద్ధలతో ఊర పండుగ నిర్వహించుకోవడం జరుగుతోందని, ఈ అనాదిగా వస్తున్న ఆచారాన్ని హిందూ బంధువులందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 99 టీవీ, నిజామాబాద్. అంబేద్కర్